రాష్ట్రాభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందని, ఏదైనా అభివృద్ధి జరిగితే అది తామే చేశామంటూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని టీడీపీ ఎంపీ శ్రీ భరత్ విమర్శించారు. అభివృద్ధి పనుల విషయంలో ఆ పార్టీ కుట్రలు పన్నుతోందని, గతంలో తాము చేసిన పనులే ఇప్పుడు జరుగుతున్నట్లు నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయని, వాటి సమీపంలోని స్థలాల కోసం మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయని వెల్లడించారు. 3 కిలోమీటర్స్ 4 లేన్ రోడ్డు 100% ఆల్రెడీ పని పూర్తయిపోయింది. దాంట్లో కూడా మేము వెళ్ళి రఫ్నెస్ మెజర్ చేసి ఎక్కడన్నా కొన్ని చిన్న చిన్న స్మూత్నెస్ చేయగలిగితే అది కూడా పూర్తి చేస్తాము. నెక్స్ట్ మెయిన్ రోడ్, నేను భావించేది మెయిన్ రోడ్ ఏంటంటే అడివ్వరం టు సొంత్యం. ఎందుకంటే సిటీలో ఉన్న చాలా మందికి బైపాస్ హైవే ఎక్కి ఎయిర్పోర్ట్ తొందరగా చేరడానికి అది పనికొస్తుంది. అది 100 ఫీట్ రోడ్డు 6 లేన్ రోడ్ అవ్వబోతుంది. అక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటి అంటే ప్రైవేట్ ల్యాండ్ స్ట్రక్చర్స్ని మేమందరినీ ఒప్పించి తీసుకుని స్ట్రక్చర్స్ని కూడా ఇవాళ క్లియర్ చేసి రోడ్ వర్క్ జరుగుతుంది, ప్రోగ్రెస్ బాగుంది. కానీ రైట్ సైడ్ ఇంచుమించు ఒక 5.5 కిలోమీటరు, లెఫ్ట్ సైడ్ ఇంకో దగ్గర ఒక 1.25 కిలోమీటర్స్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషను, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వస్తే కానీ చేయలేము. ఇవాళ చాలా స్టేజెస్ దానికి ఆల్టర్నేట్ ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ కోసం చేయాల్సిన మెజర్స్ అన్ని మేము ఆల్రెడీ తీసుకుని ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి త్వరలో క్లియరెన్స్ వస్తుంది అండ్ అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. వీఆర్ హోప్ఫుల్ దట్ బై